తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల పల్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో 3.5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4/3 సీట్లను గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు సాధిస్తామంటోంది. రాష్ట్రంలో ఉన్న 17 సీట్లగాను మిత్రపక్షం ఎంఐఎంకు హైదరాబాద్ స్థానాన్ని వదిలేసిన టీఆర్ఎస్ మిగిలిన 16 సెగ్మెంట్లను తామే గెలుస్తామంటోంది. అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పార్లమెంటుకు జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు వేరని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని చూసి ఈ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో జరుగుతున్న ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళిందా? కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు అండగా ఉన్న ప్రజలు ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో మరో దఫా కారు గుర్తుకు ఓటేసేనా? ప్రధాని మోదీ 5 ఏళ్ల పాలనా తీరుపై తెలంగాణ ప్రజల్లో ఉన్నది సానుకూలత, ప్రతికూలత? కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తెలంగాణ జనం కోరుకుంటున్నారా? ఇలాంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ లోక్సభ సెగ్మెంట్ పల్స్ ప్రోగ్రాం. తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 3 ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకున్న బలాబలాలు, వాటి తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల ఇమేజ్ పరిగణలోకి తీసుకుంటే గెలుపోటములను ప్రభావితం చేస్తున్న అంశాలంటూ పరిశీలిద్దాం. తెలంగాణ లోక్సభ సెగ్మెంట్ పల్స్ను తెలుసుకునే ఈ డ్రైవ్ను ముందుగా ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రారంభిద్దాం. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి జి నగేష్ 171,000 మెజార్టీతో గెలుపొందారు. ఈ దఫా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దింపినటువంటి అభ్యర్థిని కాకుండా ఈసారి మాజీ ఎంపీ టీడీపీలో నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరినటువంటి రమేష్ రాథోడ్కు టికెట్ ఇచ్చింది. ఈయన గతంలో 2009లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక బీజేపీ పార్టీ ఎమ్మెల్యే సోయం బాబురావుకి టికెట్ ఇచ్చింది. ఈయన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ నాయకులు. ఈ ముగ్గురు మధ్య ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంటు పోరు కనపడుతోంది. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా వివరించేందుకు మా రిపోర్టర్ నరేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్, ఎలా ఉంటుంది ఈ దఫా ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్? మరి 2014లో టీఆర్ఎస్ఏ గెలిచింది. ఈసారి మొన్న డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ఏ గెలిచింది. ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 లోక్సభ స్థానాల్లో ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగిలిన సిర్పూర్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముథోల్ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా టీఆర్ఎస్ గెలిచింది. కేవలం ఆసిఫాబాద్లో 171 ఓట్ల మెజారిటీతోటే కాంగ్రెస్ గెలిచింది. ఆ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్లో గెలిపారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంటు టీఆర్ఎస్దేనా? గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమైనా స్కోప్ ఉందా? నరేష్, ఏం చెప్తారు? ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ హాట్ సీట్ గా మారింది. ఆదిలాబాద్ ఎంపీ సీట్ పరిధిలోకి వచ్చిన 7 నియోజకవర్గాల్లో ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఆ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తిరిగి మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఇక్కడ పూర్తిగా టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 7 నియోజకవర్గాల్లో మాత్రము అసెంబ్లీలో జరిగిన ఏదైతే నిర్ణయం అయిందో ఆ నిర్ణయము, తీర్పు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరో విధంగా ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. అయితే ఈ 2 నెలల్లోనే ప్రజల్లో మార్పు ఏమన్నా వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. అలాంటి మార్పు ఏదైనా వస్తే మాత్రం స్పష్టంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో ఈ ఎన్నిక రసవత్తరంగా మారనుందనేది మాత్రం కంటకట్టినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ పోటీలో ఉన్న 3 ప్రత్యర్థులు కూడా బలబలంగా ఉన్న ప్రత్యర్థులే. గతంలో ఎంపీగా చేసిన రాథోడ్ రమేష్ ప్రస్తుతం కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి నరేష్ యాదవ్ టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు ఇదే కాంగ్రెస్ లో బోత్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సోయం బాపురావు ఇప్పుడు బీజేపీలో చేరి బీజేపీ నుండి ఎంపీ టికెట్ ను ఆశించారు. టికెట్ సాధించి బరిలో నిలిచారు. ఈ ఎంపీ టికెట్ ను ఆశించి బరిలో నిలిచిన ఇటు బీజేపీ తరపు నుండి సోయం బాపురావు, ఇటు రాథోడ్ రమేష్ కూడా పూర్తి స్థాయిలో కూడా బలాబలంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆదివాసీ ఉద్యమం ఇక్కడ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అది ప్రభావం చూపుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలకు సంబంధించి, లంబాడీలకు సంబంధించి నరేష్, మీరు లేవనెత్తినటువంటి పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఆదివాసీలకు సంబంధించి ఇప్పుడు బలమైనటువంటి అభ్యర్థులు 3లో చూసుకున్నట్టయితే ఇటు టీఆర్ఎస్ నాయకులు
గొడవ నగేష్ కానీ అలాగే బీజేపీ అభ్యర్థి స్వయం బాబురావు ఇద్దరు కూడా ఆదివాసీ నాయకులు. మరి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి రమేష్ రాథోడ్ మాత్రం లంబాడా వర్గాలకు చెందినవారు. ఏ విధంగా ఉండబోతుంది ఈ సమీకరణాలు? పూర్తిగా చూసుకున్నట్లయితే ఇద్దరు ఆదివాసీలకు సంబంధించిన నాయకులు బరిలో ఉన్నారు. ఇద్దరు కూడా బలమైన నాయకులుగా ఉన్నారు. ఒకవైపు ఇప్పుడు ఎంపీగా ఉన్న గెడం నగేష్ మళ్ళీ తిరిగి ఇక్కడ టికెట్ దక్కించుకోవడము, ఇక్కడ గెలుపు బావుట ఎగరవేస్తానని చెప్తున్న పరిస్థితులు. మరోవైపు స్వయం బాపురావు మాత్రము అసెంబ్లీలో గెలుస్తానని చివరి వరకు వచ్చి ఓడిపోయిన పరిస్థితి. అయితే ఆదివాసీ నేత తుడుందెబ్బ అధ్యక్షుడిగా ఉన్న స్వయం బాపురావు గెలుస్తారని ఇప్పటి వరకైతే అంచనాలు అందుతున్నాయి. దానిలో భాగంగానే వీరిద్దరూ సంబంధించి ఆదివాసీ నేతలకు సంబంధించిన నాయకులే కావడం, ఈ నాయకుల ఇద్దరి మధ్య ఓట్లు చీలితే, ఆదివాసీ ఓట్లు చీలితే మాత్రం ఇటు లంబాడి వర్గానికి సంబంధించిన రాథోడ్ రమేష్ కు మెర్జ్ అవుతుందని కూడా తెలుస్తుంది. అయితే సాధారణ సమీకరణలు ఇటు గిరిజనేతరుల ఓటు బ్యాంక్ కూడా ఇటు లంబాడి వర్గానికి సంబంధించిన నాయకునికే ఉంటాయనేది కూడా చాలా సందర్భాల్లో స్పష్టంగా అయింది. ఆ సందర్భంలో రాథోడ్ రమేష్ కు మొగ్గు చూపితే మాత్రం ఇక్కడ బలాబలాల బేరీజుల్లో ఆదివాసీ నాయకుల ఇద్దరు ఓట్లు చీలడం కారణంగా రాథోడ్ రమేష్ కు బెనిఫిట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో ఇది ఏ విధంగా ముందుకు పోతుంది? ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలుగా బలంగా ఉన్న ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న 7 నియోజకవర్గాల్లో ఓట్ బ్యాంక్ ఏ విధంగా మారుతుంది? మరి అసెంబ్లీలో జరిగిన ఓట్ బ్యాంకే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా వస్తుందా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ కు ఎడ్జ్ తీసుకునే అవకాశాలు కాస్త స్పష్టంగానైతే ఉన్నాయి. ఇటు లంబాడి వర్గానికి సంబంధించిన నాయకుడు కావడం, అటు పోటీలో లంబాడి వర్గానికి సంబంధించిన నాయకులు కీలకమైన పార్టీ నుండి లేకపోవడం, ఆదివాసీ నాయకులే ఉండడంతో ఇలాంటి సమీకరణల దృష్ట్యా పార్టీకి ఇటు మైలేజ్, అదేవిధంగా నాయకునికి కూడా మైలేజ్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ నరేష్, గత ఎన్నికల్లో టీడీపీతో బీజేపీకి పొత్తుండేది, ఈసారి టీడీపీ లేదు. పూర్తిగా తెలంగాణలో పట్ల టీడీపీ ఉనికే కోల్పోయేటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో 171 మెజారిటీతో గెలిచినటువంటి నగేష్ మొన్న 2018 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్ని చూసినట్టయితే వచ్చినటువంటి తేడా 1,49,000 మాత్రమే. మెజార్టీ తగ్గింది టీఆర్ఎస్కి 2014తో పోల్చినట్టయితే. ఓట్ల చీలిక వల్ల గత ఎన్నికల్లో పూట ఎక్కువ మెజార్టీ వచ్చింది 2014లో. ఇప్పుడు టీడీపీ లేదు కాబట్టి, టీడీపీ కాంగ్రెస్తో జతకట్టింది కాబట్టి, టీడీపీ పోటీ చేయకపోయినా ఇప్పుడు ఆ ఓట్లు ఎంతున్నా అది కాంగ్రెస్కే పోతుంది. కాబట్టి ఈ సమీకరణాలు ఏమైనా ప్రభావితం చూపేనా గెలుపు ఓటంలను? నరేష్, పూర్తిగా ఆదిలాబాద్ లో 14,78,836 ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ లో గతంలో 1,75,000 ఓట్ బ్యాంక్ తో ఎంపీ గడం నగేష్ విజయం సాధించారు. అయితే అప్పుడు నరేష్ యాదవ్ కాంగ్రెస్ నుండి బరిలో ఉన్నారు, టీడీపీ నుండి రాథోడ్ రమేష్ బరిలో ఉండి 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు రాథోడ్ రమేష్ కాంగ్రెస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, స్వయం బాపురావు బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, గడం నగేష్ తిరిగి టీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. అయితే ఓట్ బ్యాంకు సంబంధించి ఆ బేరీ జిల్లాలో మాత్రము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి, పార్లమెంట్ కు సంబంధించి ఆ ఓటర్ల శాతం పెరిగితే మాత్రము ఆ టీఆర్ఎస్ కు కష్టమే అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం పరిస్థితి అసెంబ్లీలో కనిపించింది. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా అలాంటి పరిస్థితులు ఆ ఎన్నికల్లో కనిపిస్తాయా? అలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం, ఎన్నికల శాతం పెరిగితే మాత్రము ఇక్కడ అభ్యర్థి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి, గెలుపు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరేష్. ఇది ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ పల్స్. ఇక్కడ అధికార టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 1,70,000 మెజారిటీతో గెలిచింది. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మెజారిటీ తగ్గింది. 1,49,000 మొన్నటి ఎన్నికల గణాంకాలను విశ్లేషించినట్టయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక్కడ కొంత లంబాడా ఆదివాసీల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా ఎన్నికలను ప్రభావితం చేయడానికైతే ఆస్కారం ఉన్నట్టుగా కనపడుతుంది. మొత్తం ఈ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు టీఆర్ఎస్కే పనిచేస్తున్నారు. మరి ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది కొంత ఆసక్తికరంగా ఉంది.